గురుగారు, మహాశివరాత్రి గురించి అందరికీ తెలిసిన శివరాత్రి రోజు ఆ శివుడి గురించి తెలుసుకోవాలని చాలా తాపత్రయపడుతూ ఉంటారు. మరి మీ మాటల్లో మహాశివరాత్రి విశిష్టతని ఒక్కసారి తెలియజేయండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. పరాత్పరుడు పరమేశ్వరుడు ఆయన సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ సంహార కార్యక్రమము, తిరోధానము అనేటటువంటి కార్యక్రమం నిమిత్తము ఆయన ఒక రూపాన్ని ధరించాడు. కానీ ఆయన స్వస్థితి ఆ రూపం కాదు, అంతకంటే అధికమైనటువంటి ఆత్మతత్వం. ఈ జనాలందరూ రూపాలను చూసి రూపము, ఆ ఉండేటటువంటి అస్త్రాలు శస్త్రాలు దీంతో వ్యామోహపడుతున్నారు. ఇది కాదు, కేవలము ఒక చిహ్న మాత్రంగా పరబ్రహ్మస్వరూపాన్ని మొత్తాన్ని జనానికి నేను దర్శింపజేయాలి. లింగం అంటే చిహ్నము, గుర్తు. కాబట్టి అలా ఒక చిహ్నమాత్రంగా, దేనికి చిహ్నమాత్రంగా? అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మకి ఒక చిహ్నమాత్రంగా ఉండేట్టుగా ఆ చిహ్నాన్ని దేన్నైనా నేను చూపించాలి అని స్వామి సువర్ణమయమైనటువంటి అగ్నిస్వరూపంతో అద్భుతంగా దేదీప్యమానంగా ఒక లింగస్వరూపంగా ఈ మాఘమాసములో కృష్ణపక్షములో చతుర్దశి సమయంలో అర్ధరాత్రి 12ంటికి ఆ అగ్నితోటి కూడినటువంటి స్వామి ఒక్కసారిగా ప్రాదుర్భవించి ఆది అంతాలు గుర్తుపట్టలేనటువంటి స్థాయిలో ఆయన లింగం కింద మారాడు. ఆది అంతాలు ఎవరు గుర్తుపట్టలేకపోయారయ్యా అంటే పరబ్రహ్మస్వరూపంగా ఉండేటటువంటి విష్ణువు, పరబ్రహ్మస్వరూపంగా ఉండేటువంటి బ్రహ్మ కూడా సృష్టి స్థితి చేయడానికి వాళ్ళు కూడా రూపాలు తీసుకున్నారు. సర్వవ్యాపకమైన పరమాత్మ రూపాలు తీసుకున్న ఎవరూ గుర్తించలేనటువంటిది ఈ చిహ్నమయమైనటువంటి లింగము అని చెప్పి శివలింగాకారంలో స్వామొస్తే శ్వేతవరాహ రూపాన్ని ధరించి విష్ణుమూర్తి భూమి లోపలికి వెతుక్కుంటూ వెళ్ళాడు. అలాగే చక్కగా బ్రహ్మదేవుడు ఊర్ధ్వముఖంగా వెళ్ళాడు అని ఇరువురు ఆది అంతము కనుక్కోలేకపోయారు. కాబట్టి ఈ ఆద్యంతాలు తెలియనటువంటి బ్రహ్మాండములో మొత్తము నిండి ఉన్నటువంటి పరమాత్మని పూజించాలి అంటే అంత పెద్ద పరమాత్మని పూజించగలిగే శక్తి ఎవరికైనా ఉందా? మానవ మాత్రులు మనం ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడి నుంచి కొంత దూరం దాకా కనిపిస్తుంది, నా వెనకేం జరుగుతుందో నాకు కనిపించదు. మరి అలాంటప్పుడు అంతటా నిండి ఉన్న పరమాత్మని దర్శించడం ఎలా? అంతటా ఉన్న పరమాత్మని చూడడం ఎలా? అంతటా ఉన్నటువంటి పరమాత్మని అర్చించడం ఎలా? ఇదంతా దుర్లభము, ఈ మానవ మాత్రుల వల్ల అయ్యేటటువంటి పని కాదు అని చెప్పి, పోనీ వీళ్ళు కళ్ళు మూసుకొని అంతర్ముఖులై మొత్తము దర్శించగలిగే శక్తి ఉందా అంటే ఇది కూడా లేదు అల్పులైనటువంటి మానవులకి. వీళ్ళని అనుగ్రహించే నిమిత్తము ఒక బ్రహ్మాండంగా ఉన్నటువంటి నేను పిండాండంగా చిన్న లింగస్వరూపంలోకి మారి ఈ లింగమే ఆ బ్రహ్మాండం అంతా. నువ్వు చక్కగా పాలు తీసుకొని వస్తావు, పోస్తావు. ఈ పోసినటువంటి పాలల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏదో కాదు, అయ్యవారికి సంబంధించినటువంటి పరాశక్తే. ఆ పరాశక్తిని ఎక్కడ అర్పించాలయ్యా? పరమాత్మకే అర్పించాలి. అలా సృష్టిలో ప్రకృతిలో ఉండేటటువంటి వస్తువులన్నీ ఆయనమయమై ఆయన మీద ధారపోయటం. మన మనస్సుని కూడా ఎప్పుడూ శివుడి మీదే నిరంతరం పారేట్టుగా అవిచ్ఛిన్న తైలధారలాగా ఆగకుండా మనస్సు ఎప్పుడు ఆ శివమేవ నిరంతరం, ఆ మనస్సులో ఎప్పుడూ శివుణ్ణే ధ్యానం చేయాలి అనే ఉద్దేశ్యమే అభిషేకం. ఆగకుండా ఎప్పుడూ ఈశ్వర చింతన చేయటము, బ్రహ్మచింతన చేయటము అనేటటువంటి దాన్నే మనం అభిషేకం అని పిలవాలి. అది తెలియాలి అంటే ఈ బ్రహ్మాండం మీద నీ మనస్సు అనేటటువంటి శక్తితో వస్తువులని ముందు సమర్పించు. ఈ సమర్పించేటటువంటి వస్తువులు నీకేం సూచిస్తున్నాయ్యా? నీ మనస్సు కూడా అలాగే ఎప్పుడూ చంచలమైనటువంటిది, అటు ఇటు ఇటు అటు దూకుతూ ఉంటుంది. ఈ దూకేటటువంటి మనస్సుని ఏకీకృతం చేసి పరమాత్మ యొక్క చిహ్నమైన లింగం మీద నుంచి సర్వవ్యాపకమైన పరమాత్మ వైపుకి మరల్చడానికి ప్రయత్నం చెయ్యి అనే సాధనకి మూల బీజాలు పడ్డటువంటిది శివరాత్రి నాడు. కాబట్టి ఈ లింగోద్భవ కాలంలో లింగానికి కనుక మనం పూజ చేసినట్లయితే ఈ సమస్తమైనటువంటి ప్రకృతికి మనం పూజ చేసినట్టుగా అవుతుంది. అందుకని శివరాత్రి నాడు ఈ పూజని ఇంత విశేషంగా
మనం చేస్తామమ్మా.